సత్యానికి సర్వసత్యానికి ఉన్న వ్యత్యాసం ఇదే. సత్యం ఏంటంటే యేసుప్రభు వారు చెప్పింది సత్యము. సర్వసత్యం ఏంటంటే యేసుప్రభు వారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినది ప్రాక్టికల్గా సంఘములోనికి వెళ్ళిన కారణం ఏదైతే ఉన్నదో అదే సర్వసత్యం. అందుకే ఈ బైబిల్ మనం చదువుతున్నప్పుడు, పత్రికల్లో ఉన్న జ్ఞానాన్ని మనం చదువుతున్నప్పుడు, నేనే సత్యమని యేసుప్రభు వారు ఎక్కడైతే సత్యాన్ని వివరించి వెళ్ళాడో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఈ లోకమును వదిలి వెళ్ళిన తర్వాత, పరలోకమునికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడి లోకానికి వచ్చి పరిశుద్ధాత్ముడు ద్వారా ఏ కార్యక్రమాలు అయితే జరిగాయో, సంఘానికి ఏ సత్యమైతే వినిపించబడినదో అదంతా కూడా సర్వసత్యము అన్నది బైబిల్ గ్రంథం. కాబట్టి సత్యము వేరు, సర్వసత్యము వేరు కాదు. సత్యము అంటే యేసుప్రభు వారు చెప్పింది, సర్వసత్యము అంటే యేసుప్రభు వారు ఏవైతే చెప్పారో పరిశుద్ధాత్ముడు మరలా వాటిని జ్ఞాపకము చేస్తూ సంఘాన్ని ప్రాక్టికల్గా ఒక మంచి నడవడికలో నడిపించిన క్రమానికి పెట్టబడిన పేరే సర్వసత్యము అన్నది. అంటే సత్యము అంటే బోధ చేయడము, సర్వసత్యము అంటే ఆ బోధ ప్రకారముగా సంఘము నడిపించబడము. కాబట్టి ఇది కేవలము మేము సర్వసత్యంలో వింటున్నాం అనుకుంటే సరిపోదు. వినేది సర్వసత్యము కాదు, ప్రవర్తించేది సర్వసత్యం, అనుభవించేది సర్వసత్యం, ప్రాక్టికల్గా నడుచుకునేది సర్వసత్యం. అందుకే యేసుప్రభు వారు ఏ మాటలైతే ఆయన బ్రతికి ఉన్న కాలంలో సువార్తల్లో ఆయన మాటలు ఉన్నాయో ఆ మాటలే మనకు మిగిలిన పత్రికలు అన్నింటిలో కనబడుతూ ఉంటాయి. పౌలు పత్రికల్లో, యోధా పత్రికల్లో, మరి యాకోబు పత్రికల్లో, పేతురు పత్రికల్లో, యోహాను పత్రికల్లో, వీళ్ళన్నీ కూడా వారి సొంత మాటలు కాదు ఇవి. ఈ పత్రికల్లో ఉన్న జ్ఞానం యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఏ మాటలు అయితే ఆయన మాట్లాడారో వాటిని సంఘము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా.